భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల తర్వాతన బీహార్ దాంతో ఒక సంకేతం. అనువుగాని చోట అధికులమనరాదు. అక్కడ అవకాశాన్ని సందర్భోచితంగా వాడుకుంటూ ముందుకెళ్ళాలి. నైతికంగా మనం పతనం కాకూడదు. మహారాష్ట్రలో చేసిందదే, బీహార్లో చేసిందదే. మాట మీద నిలబడతాం. మహారాష్ట్రలో మాట మీద అది నిలబడింది. మాట తప్పినవాడు ఉద్ధవ్ థాకరే. ఆ విషయాన్ని ప్రజలకు తీసుకెళ్లడం వల్ల ఉద్ధవ్ థాకరే రాజకీయ కెరీర్ నాశనం అయిపోయింది. చివరికి భారతీయ జనతా పార్టీ ఒకప్పుడు శివసేన ఇచ్చిన సీట్లలో ఏ అభ్యర్థులను ఎవరిని పెట్టాలో కూడా మనుషులు లేనటువంటి పార్టీ నిదానంగా మాకు ఇన్ని కావాలని అడిగే స్టేజ్కి వచ్చింది. ఆ తర్వాత సగం సగం పోటీ చేద్దామనే స్టేజ్కి వచ్చింది. ఆ తర్వాత మాకు ఎక్కువ కావాలనే స్టేజ్కి వచ్చింది. కాదన్న ఠాకరే పక్కకెళ్ళాడు. అవునన్నటువంటి షిండే, పవార్ తోడొచ్చారు. అక్కడ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. సంకీర్ణ ధర్మంలో తన డామినెన్స్ తీసుకొచ్చుకుంది. ఇప్పుడు బీహార్ నిదానంగా సంకీర్ణ ధర్మంలో డామినెన్స్ స్టేజ్కి వచ్చింది. ఒకప్పుడు నితీష్ ఇచ్చింది తీసుకోవాలి. ఆ తర్వాత నితీష్తో టగ్ ఆఫ్ వార్. నితీష్ అందుకే బీజేపీని పక్కన పెట్టేసి ఆర్జేడీతో ముందుకెళ్ళాడు. కానీ నితీష్కి రాష్ట్రం ఎంత అవసరమో రాష్ట్రానికి నితీష్ అంతే అవసరం. అట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీ తప్పించి నితీష్కి మరొక సరైనటువంటి నైతిక జోడీ లేదని ప్రజలు తేల్చారు. ఆంధ్రాలో కనుక బీజేపీతో కాదని కాంగ్రెస్తో ముందుకు వెళ్ళి, కమ్యూనిస్టులతో ముందుకెళ్ళి తెలుగుదేశం దెబ్బతిని చివరికి బీజేపీతో జట్టు కట్టినప్పుడు మాత్రమే 3 సార్లు కూడా, అప్పుడు వాజ్పేయి టైంలోనైనా ఏది చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే తర్వాత మళ్ళీ మోడీ టైంలో 2014, మళ్ళీ ఇప్పుడు మోడీ టైంలో 2024 కాదన్నప్పుడు బీజేపీని అది పక్కకెళ్ళింది. అలాంటి పరిస్థితే నితీష్ కుమార్కి వచ్చేటటువంటి సిచ్యుయేషన్. పైగా ఇక్కడ ఆంధ్రాలో డామినెన్స్ తెలుగుదేశం అయితే అక్కడ డామినెన్స్ క్రమంగా ఒకప్పుడు నితీష్ కుమార్ డామినెన్స్ నుంచి ఇప్పుడు సగం సగం సీట్లకి పోటీకి దిగి అందులో జేడీయూని దాటి ముందుకు వచ్చింది వరుసగా 2 సార్లు. క్రిందటిసారి అంతే, ఈ దఫాను అంతే. పైగా నితీష్ కుమార్ లాంటి వాడితో కలిసి అతనికి గౌరవం ఇస్తారు, కానీ పెత్తనం చలాయించడానికి అవకాశం ఇవ్వని స్థితికి తీసుకొచ్చారు. చివరికి ఇవాళ నితీష్ కుమార్ మళ్ళీ పాత పద్ధతులు అవకాశవాదంగా వేరే వాళ్ళతో కలిసి పొత్తు పెట్టుకోవడం సాధ్యం కాదు ఆర్జేడీతో. ఆ స్థితి వచ్చింది. అట్ ద సేమ్ టైం బీజేపీ అనుకుంటే నితీష్ని పక్కన పెట్టి ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగే స్టేజ్కి వచ్చింది. తద్వారా బీజేపీ డామినెన్స్ పొజిషన్లోకి వచ్చింది. అదే వివిధ రాష్ట్రాల్లో చేస్తుంటుంది. ఒరిస్సాలో ఒకప్పుడు అంతే, నవీన్ పట్నాయక్ ఇచ్చే సీట్లు తీసుకునే దేశం నుంచి ఏకంగా సింగిల్గా అధికారంలోకి వచ్చింది. పంజాబ్లో ప్రస్తుతం ఆ ప్రయత్నం జరుగుతుంది. బెంగాల్లో ఒకప్పుడు మమతా బెనర్జీతో ఆమె ఇచ్చిన సీట్లతో తీసుకుంది. ఆ తర్వాత తగవబెట్టుకుని ఇప్పుడు ప్రతిపక్ష స్థానానికి వచ్చింది. అక్కడ అధికారంలోకి రావాలనుకుంది. ఓవరాల్గా అధికారం టాప్ 1 ఆర్ టాప్ 2 అనేటటువంటి టార్గెట్తో సాగుతున్న దానికి బీహార్ రిజల్ట్ అన్నటువంటిది బీజేపీకి ఊపిచ్చింది.